ఈ వీడియోలో ఒక మహిళా ఎంపీటీసీ ఎంత ధైర్యంగా నిలబడింది తను నమ్మినటువంటి పార్టీకి సంబంధించి అని చెప్పి ఒక వీడియో క్లిప్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో క్లిప్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహిళకి యాడ్సప్ చెప్తాను. కొంతమంది మహిళ పేరు తెలియకపోయినా కూడా నీ ధైర్యానికి చేతులెత్తి మొక్కుతున్నామమ్మ అని చెప్పి పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేకుండా కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్లు చూస్తే నిజంగా గ్రేట్ అనిపించింది. అందుకే ఈ వీడియో చేయాలనిపించి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈరోజు వివిధ కారణాల చేత రాష్ట్రంలో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ ఆ స్థానాలను నిలబెట్టుకోగలిగింది. కూటమి ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా మరి ఎవరైతే ఈ ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ తరఫున గట్టిగా నిలబడగలిగారు కాబట్టి ఈ విజయం సొంతమైంది అనడం ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నది ఒక మహిళా ఎంపీటీసీ. ఈమెకు సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆ వీడియో క్లిప్ చూడండి మీరు. తన మనవరాలి వయసు ఉన్నటువంటి ఆ మహిళా ఎంపీటీసీని, వైసీపీ మహిళా ఎంపీటీసీని, టీడీపీకి చెందినటువంటి ఆ ఎంపీటీసీ డ్రస్సు పట్టి లాగుతూ, చేయి పట్టి లాగుతూ అందరి ముందు, అక్కడ పోలీసులు కూడా పక్కనే ఉన్నారు, అందరి ముందు బహిరంగంగా ఆ రకంగా వివరిస్తూ ఉంటే అయినా కూడా ఆ మహిళ ఎక్కడ కూడా భయపడకుండా ధైర్యంగా తను ఎవరికైతే ఓటు వేయాలనుకుందో, తను నమ్మినటువంటి పార్టీకి, తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి పార్టీకి మోసం చెయ్యకుండా ఓటు వేయడం వల్ల అక్కడ త్రిపురాంతకం ఎంపీపీ వైసీపీ పార్టీ ఖాతాలో పడింది. మిగతా వాళ్ళు కూడా ఓటు వేసినప్పటికీ ఈమె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈమె ఓటు వేయకుండా అనేక కుట్రలు చేశారు, కేసులు పెడతామని చెప్పి రకరకాలుగా ఆమె భయపెట్టినా కూడా చివరికి వైసీపీ పార్టీ వైపే నిలబడింది. సో ఆమె ధైర్యానికి మెచ్చుకుంటూ అనేక మంది యాడ్సప్ చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో మరి కొంతమంది మూర్ఖులు ఈమెను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ పార్టీని వదిలేసి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఈమె నుంచి అంటే, ఎవరైతే తమ అవసరాల కోసం పార్టీలో చేరి అధికారంలో ఉన్నప్పుడు తమ ఆర్థికంగా సంపాదించుకోవడం కానీ, వాళ్ళ పనులు చేసుకోవడం కానీ, మరి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి మహిళలను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాళ్ళను గుర్తించాలి. ఎవరైతే అవసరాల కోసం పార్టీ మారుతారో వాళ్ళు వచ్చి ఏదో రెండు మాటలు చెప్పగానే వాళ్ళ మాట వినేసి వాళ్ళకి టికెట్ ఇచ్చేసి గెలిపించుకున్న తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత పార్టీ కష్టాలు ఉన్నప్పుడు వదిలేసి వెళ్తారు కదా, అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. నికార్సైన నిజాయితీతో కూడినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి ఇలాంటి వాళ్ళను, పార్టీలో అనేక మంది కార్యకర్తలు నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళను మరి పైకి తీసుకొచ్చి వాళ్లకు పదవులు ఇస్తే ఈ రకంగా ఉంటుంది. విజయాలు ఎట్లా ఉంటాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నిజాయితీగా ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఎట్లా ఉంటుందానికి ఈ సృజన అనేటువంటి మహిళా ఎంపీటీసే పెద్ద ఎగ్జాంపుల్. ఇందులో ఏమాత్రం డౌటే లేదు. మరి ఈరోజు అయితే ధైర్యంగా నిలబడిందో ఈ మహిళా ఎంపీటీసీని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమె నిలబడినటువంటి తీరు, ఆమె ధైర్యం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక ఉత్తేజన అయితే తీసుకొచ్చింది అనడానికి ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వేదిక మీరు ఎక్కడన్నా చూడండి, ఆ వీడియో క్లిప్పింగే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అమ్మ నీ పేరు తెలియదు కానీ నువ్వు నిలబడినటువంటి తీరు అమోఘం,
నీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం తల్లి. ఇదే రకంగా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ కండువ మీద గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ కోసం నిజాయితీగా నికార్స్గా ఇట్లా నిలబడాలి తల్లి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా మరి ఆ పెద్ద మనిషి అలా చేయకుండా ఉండాల్సింది, డ్రెస్ పట్ల లాగకుండా ఉండాల్సిందని చెప్పి కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఆ మహిళ ఎంత ధైర్యంగా నిలబడిందో అర్థం చేసుకో. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నట్టే కదా. ఇది కదా ఆ పార్టీకి కావాల్సింది, ఇది కదా పార్టీ అధినేత కూడా గుర్తించి మరి అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా అలాంటి వాళ్ళకి అండగా నిలబడితే వీళ్ళు కూడా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు అండగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. నికార్స్ అయినటువంటి కార్యకర్తలు, నికార్స్ అయినటువంటి పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఉంటారనికి ఎగ్జాంపులే ఈమె సృజన అనేటువంటి ఎంపీటీసీ. ఇక్కడ ప్రధానంగా ఏదైతే టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ ఎవరైతున్నారో ఆ పెద్ద మనిషి వీడియో క్లిప్లో కనిపిస్తూ ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంత బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే మరి అక్కడ అధికారులు కూడా ఉన్నారు, ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. మరి ఆ డ్రెస్ బట్టి లాగుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఉంది. మరి ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ఆడవాళ్ళ మీద ఈగ వాలితే సహించమని చెప్తున్నటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోవాలి, ఆయన చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఏదేమైనా కూడా వైసీపీ పార్టీని వాడుకొని వదిలేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఈమెను చూసి సిగ్గు తెచ్చుకోండి, ఆ ఆడకూతురు చూసి ఆమె నిలబడినటువంటి తీరును చూసి అని చెప్పి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి ఈరోజు జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి ఎక్కడైనా ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగి ఉంటే కనుక ఎవరైనా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే, ఇలా మహిళల విషయంలో కానీ మిగతా ఎంపీటీసీల విషయంలో కానీ ఏమైనా గొడవలు జరిగింటే, బలవంతం చేసి ఉంటే, అయినప్పటికీ కూడా వాళ్ళు గట్టిగా నిలబడి ఓటు వేసినటువంటి ఘటనలు ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. సో ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఆమె నిలబడ్డటువంటి తీరు, ఆమె ధైర్యం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఈ కూటమి వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా వాళ్ళు ఏ రకంగా ఆడవాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నారన్న దానికి సంబంధించి కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి.